కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఎన్నికపై ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రకటన చేస్తారు. స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయాన్ని ప్రకటిస్తారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, అధికార ప్రతిపక్ష నేతలు స్పీకర్ ను గౌరవపూర్వకంగా ఆయన కుర్చీలో కూర్చోబెట్టనున్నారు. అనంతరం సభ్యులు స్పీకర్ కు ధన్యవాదాల తీర్మానంపై మాట్లాడనున్నారు. అసెంబ్లీ సమావేశం తర్వాత బిజినెస్ అడ్వైజర్ కమిటీ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే పని దినాలను బీఏసీ ఖరారు చేయనుంది. అసెంబ్లీ ప్రాంగణంలోనే కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. దాదాపు 10 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఎన్నికపై ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రకటన చేస్తారు. ఇక స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయాన్ని ప్రకటిస్తారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సిద్ధార్థ అందిస్తారు. సిద్ధార్థ. థ్యాంక్ యూ విజయ చంద్రిక. కాసేపట్లోనే శాసనసభ సమావేశాలు మొదలుగానున్నాయి. 10:30కు శాసనసభ సమావేశాలు మొదలైతాయి. ఈ సమావేశాల్లో 2 ప్రధానమైన ఎజెండాలు ఈరోజు సిద్ధమయ్యాయి. ఒకటి, మొన్న ప్రమాణ స్వీకారం చేయనటువంటి సభ్యుల యొక్క ప్రమాణ స్వీకారం ఉంటుంది. దాంతోపాటు స్పీకర్ ఎన్నికకి సంబంధించి అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు. నిన్న స్పీకర్ ఎన్నికకి సంబంధించినటువంటి కార్యక్రమం జరిగింది. కేవలం ఒకే ఒకరు నామినేషన్ వేశారు. గడ్డం ప్రసాద్ నిన్న నామినేషన్ వేశారు. ఆయన గెలిచినట్టుగా సభ ప్రారంభం కాగానే ప్రొటెం స్పీకర్గా ఉన్నటువంటి అక్బరుద్దీన్ ఓవైసీ స్పీకర్ ఎన్నికకి సంబంధించి అనౌన్స్మెంట్ చేయనున్నారు. ఇక గడ్డం ప్రసాద్ అఫీషియల్గా స్పీకర్ చైర్ దగ్గర కూర్చుంటారు. ఆ క్రమంలో ఇటు సీఎంతో పాటు మంత్రులు, ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులే కాకుండా ఇతర పార్టీలకు సంబంధించినటువంటి సభ్యులు కూడా ఆయనను తీసుకొని వెళ్ళి సీట్లో కూర్చుండబెడతారు. దాని తర్వాత స్పీకర్కు సంబంధించినటువంటి స్పీచెస్ ఉంటాయి. స్పీకర్కి ధన్యవాదాలు తెలిపే స్పీకర్ ఎన్నికకు సంబంధించినటువంటి ఇష్యూపై సభ్యులు మాట్లాడతారు. ఇటు సీఎంతో పాటు మంత్రులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులతో పాటు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి సభ్యులు కూడా స్పీకర్కి సంబంధించి స్పీకర్ గుణగానాలు కానీ, స్పీకర్ పదవి గురించి కానీ దాని గురించి మాట్లాడే అవకాశం ఉంది. ఇక దాని తర్వాత అసెంబ్లీలోనే కేబినెట్ సమావేశం కూడా జరగనుంది. కేబినెట్లో అసెంబ్లీకి సంబంధించినటువంటి విషయాలు, దాంతోపాటు వీళ్ళు తీసుకునేటువంటి పాలసీల మీద కేబినెట్లో చర్చ జరుగుతుంది. ఇక అసెంబ్లీ వాయిదా పడ్డ తర్వాత బీఏసీ సమావేశం జరుగుతుంది. ఆ బీఏసీ సమావేశంలో సభ ఎన్ని రోజులు జరగాలి అనే అంశానికి సంబంధించిన చర్చ జరుగుతూ ఉంది. ప్రభుత్వం మాత్రం ఒక 10 రోజులు సభ నిర్వహిస్తే బాగుంటుంది అనే ఆలోచనలో ఉంది. ఈ 10 రోజులలో ఇప్పటికే వివిధ రకాల మంత్రులు కానీ, సీఎం కానీ వరుసగా సమీక్ష సమావేశాలు నిర్వహించారు. అన్నిటికీ సంబంధించి ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తూ ఉంది. కేబినెట్ సమావేశంలో దీనికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు. ఇక అసెంబ్లీ సెషన్స్లో గత ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాల మీద ప్రజలకి వివరించే అవకాశం ఉంది. ప్రతి డిపార్ట్మెంట్ వారిగా వీళ్ళన్ని సమీక్షలు నిర్వహించారు. ఈ సమీక్షల్లో గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు కానీ, లోపాలు కానీ, చేసినటువంటి అప్పులు కానీ, వీళ్ళ ముందట ఉన్నటువంటి సవాళ్లు కానీ, ఇవన్నిటి అంశం మీద అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు వివరించే అవకాశం ఉంది. ఇక 10:30కు అసెంబ్లీ సమావేశాలు మొదలుగానున్నాయి. ఇక నిన్న పార్లమెంట్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ దృష్ట్యా ఈరోజు అసెంబ్లీ సమావేశాల మీద ప్రభుత్వం కానీ, పోలీసు శాఖ కానీ పెద్ద ఎత్తున నిఘా నిర్వహిస్తూ ఉంది. నిన్నటి కంటే, అంటే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సెషన్స్ కంటే ఈరోజు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. ఐడి కార్డులు ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే లోపలికి అలౌ చేస్తున్నారు. అసెంబ్లీ చుట్టుపక్కల కూడా ఎవరిని ఉండనీయకుండా వాళ్ళని అక్కడి నుంచి పంపేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దాంతోపాటు ఈ అసెంబ్లీ చుట్టుపక్కల ఎవరిని గుమిగూడే పరిస్థితి లేకుండా 4 కంటే ఎక్కువగా ఉంటే వాళ్ళందరినీ చెదరగొట్టే ప్రయత్నం కూడా పోలీసులు చేస్తున్నారు. పార్లమెంట్లో నిన్న జరిగినటువంటి ఇష్యూ దృష్ట్యా
పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఇక స్పీకర్కు సంబంధించి గడ్డం ప్రసాద్ స్పీకర్గా ఎన్నికైనట్టు అనౌన్స్ చేయనున్నారు. ఆయనకు 111 మంది ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు తెలిపారు. 63 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు మిత్రపక్షంగా ఉన్నటువంటి సిపిఐ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్కు మద్దతు తెలిపారు. అదేవిధంగా నిన్న నామినేషన్ కార్యక్రమానికి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వచ్చారు. వాళ్ళతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ కూడా వచ్చాడు. ఇక దాంతోపాటు ఎంఐఎంకి సంబంధించినటువంటి శాసనసభ్యులు కూడా గడ్డం ప్రసాద్కి మద్దతు తెలిపారు. ఇక అసెంబ్లీ ప్రాంగణంలోనే ఈ కేబినెట్ సమావేశం ఉంటుంది. ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా శ్వేతపత్రం రిలీజ్ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. అందుకోసమే వరుసగా సమీక్ష సమావేశాలు నిర్వహించారు. దాంట్లో భాగంగానే ఈ కేబినెట్ సమావేశంలో శ్వేతపత్రం విడుదల చేస్తారు. బిజినెస్ అడ్వైజరీ మీటింగ్లో దీంట్లో సభ ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశానికి సంబంధించి ఒక కంక్లూజన్కి వచ్చి